అర్థం చేసుకుంటారు. నేను చాలా అర్థం చేసుకుని పనిచేస్తున్నా, మీరే అర్థం కాక పనిచేస్తున్నారు. మీ అందరి పద్ధతులు మారినాయి. నేను ఉన్ననాడు ఏం పని చేసిండ్రో, ఎట్లా ఉన్నారో, ఇవాళ ఎట్లా పని చేస్తున్నారో మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు, ప్రజలకు తెలుస్తుంది. ఒక్కనాడు నేను ఫోన్ చేసి ఒక కేసు పెట్టమని చెప్పారు కూడా నేను అపదంగా సార్ మంత్రిగా. ఎన్ని పెడుతున్నారు మీరు, ఏం పని చేస్తున్నారు? నేను ఎందుకు ఎవరు వ్యక్తిగతంగా అనడం లేదు. నేను సందర్భం వచ్చినాడు తప్పకుండా మీరు అందరూ శిక్షణ అనుభవిస్తారు. తప్పు చేసే తప్పుడు నేను చెప్తున్నాను. మీరు చేస్తున్న పొరపాటు మీరు అర్థం చేసుకోండి. చట్టాన్ని మించి అతీతంగా పోయి పనిచేస్తా ఉన్నాం, తప్పులు చేస్తా ఉన్నాం. సరే కాదు, అయినా నేను నీకు ఓపిక పోతున్నాను. మీరు బలి ఇద్దరు కిందోళ్ళు, చిన్నోళ్ళు కిందోళ్ళు బలి ఇద్దరు చెప్పి నేను ఓపిక పోతున్నాను. అయినా మీకు అర్థం కావట్లేదు. మామూలు 10,000 20,000 ఒక చిన్న ఒక రాయకుండా ఓడిసాడు అది నా బాధ్యత. నా మాట లేకుండా, నా ఆర్డర్ లేకుండా ఏం చేయాలి, ఏమేం చేయాలి చెప్తున్నాను. ఇంకా పార్టీని సార్ తీసుకొస్తాం, మేము తీసుకొస్తాం. కిషోర్ సార్ ఉండడం వల్ల శాంతి భద్రతలకు ఇబ్బంది ఏం లేదు సార్. నేను రావడం వల్ల శాంతి భద్రతలకు రాదు. సింపుల్. వచ్చే వరకు మీరు ఎన్కేసుకొచ్చుకుంటున్నారు, మీకే నష్టం. అల్టిమేట్ గా నష్టపోయేది మీరు, పోలీసే. మిమ్మల్ని